నేనిప్పుడు ఈ ఇంటి కూతుర్ని కాదు, మీ అందరికీ దూరమైన శవాన్ని. ఈ చచ్చిన దాని కోసం ఎవరూ బాధపడద్దు, ఆలోచించొద్దు. పంచిన రక్తం, పెంచిన ప్రేమ బ్రతుకున్నంత కాలం నాలో ఉంటాయి. అవే నన్ను నడిపిస్తాయి. చక్రి అమ్మా, చక్రి మీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా, కానీ నీ గమ్యమేది అయినా నీ పయనమే దరి చేరుదాకా. నాకేం చెప్పాలో తెలియటం లేదు వాగ్దేవి. మొదట్నుంచి రాహుల్ గురించి భయం, అనుమానం ఉండేది, కానీ నవ్య విషయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు. నవ్య నా ఇంటి కోడలవుతుందని, కన్న తల్లిని మించిన ప్రేమను పంచాలని, ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలని ఏవేవో కలలు కన్నాను. బట్ అన్ని కలలుగానే మిగిలిపోయాయి. ప్రియదర్శిని, ఇంత జరిగిన తర్వాత ఎందుకు ఈ డొంకతురుడు? మాట్లాడాలనుకుందేదో స్ట్రైట్ గా చెప్పు. చూడండి వాగ్దేవి గారు, అంతా ఓకే అనుకున్నాక నవ్య మా ఇంటి కోడలు కాకుండా పోయింది. అలాంటిది రాహుల్ కూడా ఇలాంటి పొరపాటే చేస్తే మా ప్రీతి పరిస్థితి ఏంటి? ప్రేమించిందో ఇష్టపడిందో మీ అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాహుల్ని ప్రీతి ఎంతగా ఇష్టపడిందో, ప్రేమించిందో మీ అందరికీ తెలుసు. అలాంటిది రాహులే దూరం అయితే తనేమవుతుందో మనందరికీ తెలుసు. వాగ్దేవి, నా కొడుక్కి దక్కని అదృష్టం నా కూతురుకు కూడా దూరం అవుతుందేమోనని భయంగా ఉంది. మీ భయం, అనుమానం రెండు దూరం చేస్తాను. రాహుల్, ప్రీతి, ఇన్నాళ్లు నా మాటకి తిరుగు లేదు అనుకున్నాను. కాని నవ్య వల్ల అది అబద్ధమైంది. రాహుల్ విషయంలో మాత్రం అలా జరగదు. ముందిచ్చిన మాట ప్రకారమే రాహుల్కి ప్రీతికి పెళ్లి చేసి తీరతాను. ఎవరు అడ్డొచ్చినా,
ఎన్ని ఆటంకాలు ఎదురైనా మాట తప్పను, వెనకడుగు వెయ్యను. ఒకవేళ నా మాట తప్పే రోజు వస్తే ఆ క్షణం నేను ఊపిరితో ఉండను. ఆంటీ, మా మామ్ డాడ్ కి మీ మాట అంటే నమ్మకం లేదేమో కానీ నేను నమ్ముతాను. నవ్య లైఫ్ లో మిస్టేక్ మీకు తెలియకుండా జరిగింది, కానీ నాకు రాహుల్ గురించి తెలుసు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎలా చూసుకోవాలో కూడా తెలుసు. మీ మాట అంటే నాకు నమ్మకమే కాదు, గౌరవం కూడా ఉంది. ఆ గౌరవంతోనే మాటిస్తున్నాను, రాహుల్ని మీకన్నా ప్రేమగా చూసుకుంటాను. ఈ ఇంటి కోడలుగా కాదు, వాగ్దేవికి వారసురాలిగా వస్తాను. ఈ ఆస్తిని, అంతస్తుని, స్టేటస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాను. ఈ విషయం నువ్వు చెప్పనవసరం లేదు ప్రీతి. నిన్ను, నీ టాలెంట్ ని చూసిన రోజే నాకు తెలిసింది. థ్యాంక్స్ ఆంటీ. నన్ను క్షమించండి వాగ్దేవి గారు. కూతురి జీవితం గురించి ఆలోచించి ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. నీ కన్సర్న్, నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. చాలా థ్యాంక్స్ వాగ్దేవి. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అభి పెళ్లి ఇప్పుడు గతం. అది తలుచుకోవటం మాకిష్టం లేదు. ప్రీతి మా ప్రాణం. తన పెళ్లి జరగడం అవసరమే కాదు, మా జీవితం కూడా. అందుకే దయచేసి ఈ పెళ్లి విషయంలో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. రాహుల్, మా పరువే కాదు, ప్రాణం కూడా నీ చేతుల్లోనే ఉంది. వస్తామండి. బాయ్ రాహుల్. మేడం, ఏమైంది మేడం? మన నవ్య ఎందుకు ఇలా మారిపోయిందో, 3 ముళ్లతో మనకు దూరం అవ్వాలని ఎందుకు అనుకుందో. అన్నిట్లో నేనే ఆదర్శం చెప్పింది. మరి చేస్తున్నది తప్పని తెలిసినప్పుడు ఈ అమ్మాయి ఎందుకు గుర్తుకు రాలేదు? ప్లీజ్ మ్యామ్, మీరేం బాధపడకండి. అమ్మా అని పిలిపించుకోకపోయినా తల్లి ప్రేమకు ఏ లోటు చేయలేదు. తన ఒంటికి చిన్న గాయమైనా నా కంట్లో కన్నీరు ఉబికేది. కూతురిగా కాదు, మహారాణిలా చూసుకున్నాను. తనకి మంచి జరగాలని ప్రతి క్షణం కోరుకున్నాను. కానీ చివరికి ఏం మిగిలింది? ఈ కన్నీరు, కన్న బిడ్డకి కష్టాలు. మంటపానికి వెళ్లే ముందు నవ్య చిన్న పిల్లలా ఏడ్చింది చూశారు కదా మీరంతా. కానీ అందరినీ దూరం చేసుకుంటుంది అనుకోలేదు. పెళ్లికి ముందు ఆడపిల్ల ఏ పొరపాటు చేసినా ఆ బాధ్యత ముమ్మాటికే తల్లిదండ్రులదే. తనకి మంచి జరగాలనుకున్నాను గాని మనసు తెలుసుకోలేకపోయాను. నా మాటకి విలువేస్తుందని సంబరపడ్డాను గాని తన అభిప్రాయాన్ని కనిపెట్టలేకపోయాను.
ఏంటన్నయ్య ఇది? ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుందని ఆశపడుతుంటే అంతకంతకు కాంప్లికేట్ అవుతుంది. డోంట్ వరీ రాహుల్, ఐల్ బి దేర్. ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా ఫైనల్ గా గెలిచేది మీరే. ఏదో మౌన రాగం కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు మేడం. ఏ రోజైతే ఈ ఇంటి కట్టుబాట్లు కాదనుకున్నావో, దూరం అవుతున్నానని తెలిసి కూడా తాళి కట్టించుకున్నావో, అప్పుడే నువ్వు చచ్చినట్టు. ఏదో మౌన రాగం రేపింది విషాదం నాలో ప్రాణదీపం విన్నావా విలాపం మాటే రానిది మొహమాటం లేనిది గుండెనే ముల్లులా తాకుతున్నది ఏదో మౌన రాగం రేపింది. ఏమైంది సరసు? ఎందుకలా చూస్తున్నావు? అంటే బాబు, నవ్యమ్మ విషయంలో బయట మనిషిగా నేను, సొంత అన్నయ్యగా మీరు ఉండి కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందే అని ఆలోచిస్తున్నాను. నవ్య చేసిన పని వల్ల మనం సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. నాకే కాదు, ఇంట్లో ఎవ్వరికీ మాట్లాడే ఛాన్స్ లేకుండా చేసింది. అందుకని ఈ ఇంటి ఆడబిడ్డ కట్టుబట్టలతో రాత్రిపూట బయటికి వెళ్లిపోతున్నా చూస్తూ ఉండిపోయారు, అంతేనా బాబు? తప్పు చేస్తే మేడం వేసే శిక్ష గురించి, ఎదురయ్యే పరిస్థితి గురించి నవ్య ఆలోచించలేదు. అయినా నువ్వు కూడా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? తెలియాల్సింది నాకు కాదు బాబు, మీకు, ఈ ఇంట్లో వాళ్ళందరికీ. ఎవ్వరికీ చెప్పకుండా గుడి నుండి వెళ్లిపోయిన నవ్యమ్మ చక్రిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది. ఈ ఇంటి మనిషి ఎప్పుడూ లేనిది ఇలాంటి పొరపాటు ఎందుకు చేసిందా అని ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? కనీసం ఏమైందో తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా? లేదు. వాగ్దేవమ్మ గారు నిలదీస్తుంటే మౌనంగా నిలబడ్డారు. ఏంటి బాబు ఇది? తప్పు నవ్య వైపు ఉండడం వల్లే సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందని చెప్తున్నాను కదా సరస్సు. తప్పు చేసింది నవ్యమ్మ కాదు, అభిబాబు. అతని వల్లే ఈ సమస్య మొదలైంది, ఇక్కడి వరకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు సరస్సు? అభి ఏం చేశాడు? కాగితాలు చూసినప్పటి నుండి మీలో ఏదో కంగారు. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీలో ఆనందం కన్నా ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. నిజమే సరసు, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. ఇంత జరుగుతున్నా ఒక్క విషయం కూడా నాకెందుకు చెప్పలేదు? పెళ్లి ముందు రోజే నాకు తెలిసింది బాబు. మీకు నిజం చెప్తే ఆవేశంలో ఏం చేస్తారో అని భయపడి
నేనే అభిబాబుని బతిమాలుకున్నాను. కాని ఆయన నా మాట వినకపోగా పెళ్లి చేసుకోనని బెదిరించాడు. సరసు, ఆ డాక్యుమెంట్స్ ఏంటని నీకు కన్ఫర్మ్ గా తెలుసా? అంటే చక్రి నిజమే చెప్పాడా? అవును బాబు, అన్నింటికి ఒప్పుకునే సంతకం పెట్టానని నవ్యమ్మ అంది. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? అభిబాబుతో పెళ్ళొద్దని ఇంటి పరువు తీయడం కన్నా ప్రాణాలు తీసుకోవడమే తేలిక అనుకోవడం నవ్యమ్మ చేసిన తప్ప బాబు? పెళ్లి జీవితం అంటే భయపడుతున్న దశలో ధైర్యం చెప్పిన చక్రి ముందు తల వంచడం తప్ప బాబు? చక్రిని పెళ్లి చేసుకుందని తెలియగానే మీకన్నా ఎక్కువ కోపం వచ్చింది. నిజం తెలుసుకున్న తర్వాత నవ్యమ్మని చూస్తే పాపం అనిపించింది, జాలేసింది. అందుకే నా వంతుగా తన క్షేమం కోరే మనిషిగా సాక్షి సంతకం పెట్టాను. ఒక అన్నయ్యగా తన గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మీకుంది. రండి బాబు, వెళదాం. నవ్వెమ్మకి సాయం చేద్దాం. ఏంటి బాబు? సరసు, మేడం నవ్య విషయంలో చెప్పిన మాటలు, ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావా? ఇప్పుడు మనం నవ్య దగ్గరికి వెళ్ళామని తెలిస్తే మేడం ఊరుకుంటారా? ఏం జరిగిందో ఇంత వివరంగా చెప్పినా మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి బాబు? మేడం మాట కాదనలేని పరిస్థితిలో ఉన్నాను సరసు. అమ్మగారి మాట కన్నా ఈ ఇంటి ఆడపడుచు క్షేమం ముఖ్యం బాబు. కోపం కన్నా బంధం ముఖ్యం బాబు. రండి బాబు. ఏంటి బాబు ఇంకా ఆలోచిస్తున్నారు? నవ్యమ్మ అత్తారింటికి వెళ్లే ముందు చెప్పిన అప్పగింతలన్నీ అబద్ధమేనా? తన భవిష్యత్తు ఏమైపోతుందో అని భయం లేదా మీకు? సరే బాబు, సరే, మీరు అలానే ఉండండి. అమ్మ మాటకి కట్టుబడి చెల్లికి దూరంగానే ఉండండి. వాగ్దేవమ్మ గారు చెప్పిన మాటలు మీ అందరికీ వర్తిస్తాయేమో గాని నాకు కాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకొని మీకన్నా అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేకపోయానన్న బాధ నాకొద్దు. నేను వెళతాను బాబు. నవ్యమ్మ క్షేమం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు. నేను వెళతాను. ఐఎమ్ సారీ నవ్య. ఇప్పుడు నీ దగ్గరికి రాలేకపోయినా ఈ విషయంలో నీ తప్పేం లేదని ప్రూవ్ చేస్తాను. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేలా చేస్తాను. ఏరా, రెంట్ హౌస్ గురించి అడిగావా? అందరం అదే పనిలో ఉన్నాం రా. ఇప్పటికిప్పుడు అంటే దొరకడం లేదు. కొంచెం వెయిట్ చేయండి, ఈ లోపు సెట్ చేస్తాం. సరే. మేడం, రెంట్ హౌస్ కోసం ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు, కానీ
ఏది సెట్ అవటం లేదు. కొంచెం వెయిట్ చేద్దాం. ఒకసారి మా మామయ్యతో మాట్లాడినా? వద్దు చక్రి, ఎవరికి ఫోన్ చేయొద్దు. అది కాదు మేడం, మిమ్మల్ని ఇలా బస్టాండ్లో ఉంచడం కన్నా మా మామయ్యతో తిట్లు తినడం తప్పేం కాదనిపిస్తుంది.